ఫ్రెండ్స్ ఈ వీడియోలో వాట్సాప్కి రిలేటెడ్ 3 హిడెన్ ఫీచర్స్ గురించి చెప్తాను. ఫస్ట్ ఫీచర్ వచ్చేసి మీరు ఎవరికైనా ఎమోజీస్ పంపించాలి అంటే డైరెక్ట్ చాట్లోకి వెళ్ళేసి ఎమోజీ సెండ్ చేస్తూ ఉంటారు కదా. అలా కాకుండా చాట్ ఓపెన్ చేసిన తర్వాత ఎమోజీ సింబల్ ప్రెస్ చేసిన తర్వాత దాన్ని ప్రెస్ చేసి డ్రాగ్ చేసి అక్కడ వదిలేసి పైన ఎడిట్ బటన్ వస్తుంది. దాన్ని ప్రెస్ చేసి మనం ఎమోజీని మనకి ఇష్టం వచ్చినట్టు చేంజ్ చేసి పంపించవచ్చు. దాంట్లో వేరే ఎమోజీస్ కూడా యాడ్ చేయొచ్చు. అంటే ఎమోజీలో ఇంకొక ఎమోజీ యాడ్ చేసి కూడా పంపించవచ్చు. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సెకండ్ ట్రిక్ కూడా చాలా యూస్ఫుల్ ట్రిక్. మీ దగ్గర ఒక టెక్స్ట్ బుక్ ఉంది, దానిలో టెక్స్ట్ ఉంది, దాన్ని మీరు ఎవరికైనా టైప్ చేసి పంపించాలనుకోండి, మీరు చాట్ ఏరియాలో ప్రెస్ చేసి పట్టుకోండి, అక్కడ మీకు ఆటో ఫిల్ అని చెప్పేసి ఆప్షన్ వస్తుంది. దాన్ని ప్రెస్ చేసి స్కాన్ టెక్స్ట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మీరు ఏ టెక్స్ట్ అయితే స్కాన్ చేస్తారో అదంతా టెక్స్ట్ రూపంలోకి మారిపోద్ది. దాన్ని ఈజీగా సెండ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీరు ఏదైనా ఒక డాక్యుమెంట్ని స్కాన్ చేయాలి అంటే ఎటువంటి స్కానర్ అవసరం లేకుండా ఈ ప్లస్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత అక్కడ డాక్యుమెంట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ వస్తుంది. దాన్ని ప్రెస్ చేసి చాలా ఈజీగా మీ దగ్గర ఉండే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఏ డాక్యుమెంట్స్ ఉన్నా దాన్ని అయితే స్కాన్ చేయొచ్చు. అయితే ఇప్పుడు నేను చెప్పిన 3 ట్రిక్స్ ఐఫోన్ యూజర్స్ కి మాత్రమే పనిచేస్తాయి. మరి ఆండ్రాయిడ్ యూజర్స్ కి ఏం లేదా అంటే జనరల్ మనకు చాలా రకాల వాయిస్ మెసేజ్లు వస్తుంటాయి సరే, వాటిని మనం పబ్లిక్ లో వింటే అందరికి వినిపిస్తుంది. అలా వాళ్ళు పంపించింది ఏంటి అనేది మీకు తెలియాలి అనుకుంటే ఫస్ట్ మీరు సెట్టింగ్ లో చాట్ లోకి వెళ్ళేసి వాయిస్ మెసేజ్ ట్రాన్స్క్రిప్షన్ ఉంటుంది, దాన్ని ఎనేబుల్ చేయండి. లాంగ్వేజ్ లలో ప్రజెంట్ ఇంగ్లీష్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు, ఇంకా తెలుగు, హిందీ అవన్నీ రాలేదు. నెక్స్ట్ ఇక మీ బాస్ ఎవరో మీకు ఏదైనా ఇంగ్లీష్ లో మెసేజ్ పంపించారనుకోండి, అది ఏంటి అనేది మీరు వినాలి అనుకుంటే ఆ మెసేజ్ని, ఆ వాయిస్ మెసేజ్ని ప్రెస్ చేసి పట్టుకుని పైన 3 డాట్స్ ఉంటాయి, దాన్ని ప్రెస్ చేసి ట్రాన్స్క్రైబ్ అని చెప్పేసి ఆప్షన్ వస్తుంది. దాన్ని ప్రెస్ చేసిన వెంటనే మీకు ఆ వాయిస్ నోట్ అనేది టెక్స్ట్ రూపంలో కనిపిస్తుంది. ఫ్రెండ్స్ ఈ వాట్సాప్ ట్రిక్సే కాకుండా ఇంకా చాలా ట్రిక్స్ ఉన్నాయి. మరి వాటి గురించి చెప్తే ఈ వీడియో లెంత్ అయిపోద్ది. నెక్స్ట్ వీడియోలో చెప్తాను. దానికోసం ఈ వీడియోని షేర్ చేయండి, మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.